ఒక గ్లాస్ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేపిని తీసుకున్నాను, ఒక గ్లాస్ ఆవాలు చిన్నవి కానీ పెద్దవి కానీ తీసుకొని వేపినివి పెట్టుకోవాలండి. వీటన్నింటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అట్లానే మామిడికాయలు తీసుకున్నానండి. వాటిని వాష్ చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ ముక్కలని ఒక 5 గ్లాసులు నేను వేరే గిన్నెలోకి వేసుకున్నానండి. 5 గ్లాసులు వేసుకున్నాక అర గ్లాసు ఉప్పు వేసుకున్నానండి. అట్లానే ఒక గ్లాస్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఆవు మెంతిపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకోవాలి ముక్కలకి పట్టేటట్టు కలుపుకున్నాక మనం నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకొని కలుపుకోవాలండి. ఇందులో వేసుకొని ముక్కలు మునిగిపోయేంత వరకు నూనె వేసుకొని ఉంచుకోవాలి. 2 రోజులను తినడానికి రెడీగా ఉంటుందండి. వేడి వేడి అన్నాలకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిన్న ముక్కల పచ్చడి, ఆవకాయ పచ్చడి చూస్తుంటుంటే నోరు ఊరుతుంది కదా. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.